హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను కోతంత చూసి చెప్పేస్తాను. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, తోచి తోసనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందట. అలా ఉంది ఆ అంబటి పరిస్థితి. పోయి తాము అధికారంలో ఉన్నప్పుడు అమనాభూతులు తిట్టిన జడశ్రవణాన్ని లాజిక్ లేని మ్యాజిక్ లాయర్ దగ్గరికి అంబటి వెళ్ళడం ఏంటి? ఇప్పటికీ సోషల్ మీడియా సదరు జడశ్రవణ అప్పట్లో జగన్ తిట్టిన తిట్లు వైరల్ అవుతూనే ఉండడం ఏమిటి? మరి ఏ ముహూర్తాన్న జగన్ ప్రేమ పుట్టిందో ఓడిపోయాడని జాలేసిందో తెలియదు కానీ జగన్ శ్రవణానందం కోసం కూటమి నేతలను తిట్టడం మొదలెట్టాడు. అంతే, తాగుదునమ్మా అంటూ అంబటి ఆయన పక్కన చేరిపోయి గోటాల ముందుకు వచ్చాడు. వైసీపీ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమవుతుంది. అక్కడ గట్టిగా 4 ఛానల్ కూడా లేవు. గోటాలు తక్కువగా ఉన్నా గోల చేద్దాం అనుకున్నాడు. ఏమో అంబటి తానదైన శైలిలో సొల్లి మొదలెట్టాడు. మనకు తప్పుతుందా? ఏందాం రండి, ఇదిగో ఆంబోతూ. ఏందబ్బా నీ బాధ? నేను అరెస్ట్ అయిన తర్వాత 31వ తారీఖు రాత్రి సుమారుగా 10 గంటల 20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు రాత్రి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వరకు కూడా పోలీసులు నాతో ప్రవర్తించినటువంటి ప్రవర్తన చట్ట వ్యతిరేకమైన ప్రవర్తన. నన్ను రాత్రి 31 ఆ డేలో రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్ళి నన్ను హింసించాలని ప్రయత్నం చేశారు. అది నేను కోర్టు వారికి కూడా చెప్పాను, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. 1వ తారీఖున ఆ అధికారుల మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకోమని నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేశాను. నేను ఇప్పుడు నా ప్రథమ డిమాండ్ ఏంటంటే ఆ అధికారులు ఇద్దరినీ కూడా సస్పెండ్ చేసి విచారణ జరపాలి అని. ఓర్ని పాసుగాల అంబటి 71 ఓట్లు వచ్చిన జడశ్రావణ ఆఖరికి దిక్కయ్యాడేంటి? ఈ పరిస్థితి ఏటో అర్థమవుతుంది అంబటి. సిగ్గుండక్కర్లేదు. అప్పుడు మిమ్మల్ని తిట్టి సీటుకు 5 ఓట్లు బేరం పెట్టాడని బాబు చీ కొడితే మీ పార్టీతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న జడశ్రావణతో తిరగడం చూస్తూ ఉంటే మీ పార్టీ తిరోగమనం వైపు పయనిస్తుందనే ఎవరికైనా ఈజీగా ఈజీగా అడ్డమైపోతుంది. ఏందేంది, నిన్ను కొట్టాలని ప్రయత్నించారా పోలీసులు? నాకు ఎప్పటికే అర్థం కాదు. కొట్టాలని ప్రయత్నించడం ఏంటి? అయితే గీతే వీధి కుక్కను కొట్టినట్టు కొట్టాలి, లేదంటే గజ్జి కుక్కను చూసినట్లు చూసి ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకూడదు. మరి నిన్ను వంగ చీల్చి పంగ చీల్చి ఏం చేసినట్టు? కొంపదీసి డ్రాయర్ కానీ వేసుకోవడం మర్చిపోయావా ఏంది? పంగ చీల్చగానే చూడకూడదు ఏదో చూసి సాదర అధికారులు మూర్చిపోయారా? అందుకేనా వాళ్ళని సస్పెండ్ చేయమని అడుగుతూ ఉన్నావు? సర్లే, అవన్నీ అయ్యే పనులు కాదు కానీ ఇప్పుడు నీ డిమాండ్లేటి? మొదటి డిమాండ్గా నేను 12 గంటల సేపు నిరాహార దీక్ష చేపట్టాను. రెండవది ఏంటంటే ఎవరైతే నా మీద దాడి చేసి నా ఇల్లు, నా ఆఫీసు, నా ఫర్నిచరు, నా కార్లు నష్టం చేసి నా కుటుంబం మీద దాడి చేసి చంపాలని ప్రయత్నం చేశారో వారి మీద ఏం కేసు పెట్టారో ఎవరికి తెలియదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, అది కూడా ప్రెస్ మీట్లో కాదు, తగాదాలో దూషించానని తర్వాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి ఈ పోలీస్ అధికారులు అంత బహిరంగంగా మీడియా సాక్షిగా నా మీద జరిగినటువంటి దాడిలో ఒక్కరిని కూడా రిమాండ్కు పంపుకోకుండా జాగ్రత్త చేశారు. ఇది అన్యాయమని, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని, వారిని రిమాండ్కు పంపాలని డిమాండ్ చేస్తూ రెండవ డిమాండ్గా ఈ నిరాహార దీక్ష 12 గంటల సేపు చేస్తున్నాను. అసలు నీ బుర్రగానే పూర్తిగా పనిచేయడం మానేసిందా? జైల్లో ఉండగానే ఫ్యూజ్ కొట్టేసిందా అంబటి? నీకు డిమాండ్కు నిరసనకు తేడా తెలియకపోతే అట్ట
12 గంటలు నిరారదీక్ష చేసేసింది ఏంది? 50 ఏళ్ళు దాటిన సగం మంది లంచ్ చేసాక 16 గంటల పాటు ఫాస్టింగ్ చేస్తున్నారు. ఇక ముస్లిం సోదరులు అయితే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రంజాన్ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. నువ్వు చేసే 12 గంటలు నిరారదీక్ష అసలు అది దీక్షేనంటావా? ఏం సాధిస్తావు? కనీసం 100 గ్రాముల బరువు కూడా తగ్గవు. ఎందుకు వచ్చిన ఉత్తుత్తి నిరారదీక్షలో చెప్పు. నువ్వు 12 గంటలు దీక్ష చేస్తే రాష్ట్రంలో అల్లకొల్లలు అయిపోతుందా? పోలీసు వ్యవస్థ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుందా? బేమలో వదిలి ఇక హాయిగా గుంటూరు సుబాని హోటల్లో మటన్ బిర్యానీ తిను. ఇది ప్రపంచానికి తెలియపరచాలని నా ఆవేదన. మరొకరికి ఇలా జరగకూడదని నా ఉద్దేశం. ఏ విధంగా అయినా సరే వాళ్ళ మీద ప్రెషర్ చేసి ప్రజా ఉద్యమాల ద్వారా, న్యాయస్థానాల ద్వారా పోలీసును సరిచేయాలని, తప్పు చేసినటువంటి పోలీసు అధికారులకు కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నాను. కాబట్టి గౌరవనీయులైనటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి వారు, జై భీమ్ భారతీయ పార్టీకి చెందినటువంటి వ్యవస్థాపకులు, వారిని కూడా నా నిరసన దీక్షకు మద్దతు పలకమని వారిని పత్రికాముఖంగా నేను ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కూటమి సభ్యులు కాకుండా ఉన్న రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, అసెంబ్లీ లేకపోవచ్చు. ఆ రాజకీయ పార్టీలకు కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. జరిగింది అన్యాయం. ఈ అన్యాయానికి మీరు మద్దతు పలకపోతే తప్పు చేసిన వారు అవుతారు. జాడ శ్రావణ దగ్గర ఉంది 71 ఓట్లు, మీ దగ్గర ఉంది 11 సీట్లు. అవి కాకుండా 1 సీటు కూడా రాని తోక పార్టీలు నీకు మద్దతు తెలిపితే ఏం జరుగుతుంది? ఆకాశం ఊడిపడిపోతుందా? అయినా నువ్వేదో స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చినట్లు, లేదంటే రైతుల సమస్యలపై జైలుకి వెళ్ళి వచ్చినట్లు ఏదో బిల్డప్లు ఇస్తావేందాంబట్టి నువ్వు ఆమరణ నిరాధ్య చేసేసి చేపట్టేసినందుకు పట్టించుకునే నాదులు లేడంటావా? లైట్ తీసుకో. ఇంకో విషయం, మావి అని దెబ్బ వైసీపీ మీద ఏ రేంజ్లో పడిందో నువ్వు ఇప్పుడు వచ్చి ఆ అరసూటు గాడిని కలిసి సపోర్ట్ అడగడం అనేది వంద చూసేవు. అది మీ పార్టీ అధోగతి ప్రతీకారంగా నిలుస్తుంది. అధోగతికి ప్రతీకగా నిలుస్తుంది అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఫైనల్గా ఏం చెప్పు చెప్పి ఆమరణ నిరాహార తీసు కూర్చో అంబటి. మేధావులు కానీ ఇంకా ఉన్న రాజకీయ పార్టీలు కానీ మీరందరూ కూడా నాకు ఆ రోజు మద్దతు ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. అవసరమైతే ఆ పార్టీలను వెళ్ళి కూడా కలిసి నాకు మద్దతు ఇవ్వవలసిందిగా కూడా కోరుతాను. జడా శ్రావణ్ కుమార్ గారిని ఈ నిరసన దీక్షకు నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని మీ సమక్షంలో కోరుతున్నాను. నువ్వేం అనుకోను అంటే ఒక మాట చెబుతావు అంటే జడశ్రవణ మద్దతు కోరుకోవడం కంటే మీ సుకన్యం నిరారదీక్ష శిబిరాన్ని తీసుకురా. 100 మంది ఎక్కువే వస్తారు. అంతేగాని సన్నాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఈ జడశ్రావణం రాసుకుని పూసుకుని తిరిగితే బత్తాలు బూడిద రాలుతుంది. కనీసం సిమెంట్ అయినా రాలితే భారతీయ సిమెంట్కి పంపొచ్చు. ఇక్కడ రాలేదు బూడిదే. మరి ఆలోచించు. పక్కనే శోభనం పెళ్లి కొడుకులా సిగ్గుపడుతున్న శ్రావణం చూస్తుంటే నాకు కడుపులో వికారంగా ఉంది. నేను పోతున్నా. మళ్ళీ చెబుతున్నాను, ఆమరణ నిరాహార చేసిన ఎవరు దేకరో ఇక నీ ఇట్టం చాలే వెళ్ళిరా. కాటపడ్డావులే కానీ దారిలో హెమనీ కూల్ డ్రింక్లో బాదం పాలు తాగు, 6 గ్లాసులు 6 సూట్ గడు కూడా పెట్టించు. ఏంటి ఓకేనా? చాలు వెళ్ళు. అయిపోయి